రాసుకుంటుంది తెలుసా సార్ మీ ప్రభుత్వం? ఒక క్యాండిడేట్ పీజీ బిఎడ్ ఉంటే, సెట్ ఉంటే, నెట్ ఉన్నా, పిహెచ్డి ఉన్నా, ఎంపీలు ఉన్నా డిఎల్ రాసుకుంటాడు, జేఎల్ రాసుకుంటాడు, పీజీటీ రాసుకుంటాడు, టీజీటీ రాసుకుంటాడు. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ సపరేట్ ఫీజు తీసుకుంటారు సార్. టీజీటీకి 1000 రూపాయలు, పీజీటీకి జేఎల్కు 4 సబ్జెక్టులు నేను అర్హుడు ఉన్నా అంటే 4000 దోచుకుంటున్నాడు. ఎంత దారుణం సార్! అంటే అధికారులకు కోసము అబద్ధాలు ఆడిన అనుకోవాలా, నిరుద్యోగులను మోసం చేసిన అనుకోవాలా? ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా ఉన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. రెండోది సార్, మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబ్లు వచ్చింది, 4గురికి. ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు. నేనేమంటున్నా, వాళ్ళ మీదికి రాలేదు, మీరు వచ్చారు. అది మాకు చాలా సంతోషం. ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ కూడా వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది వెళ్ళినాం. ఏమన్నారు తెలుసా? బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లిలో విడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్, ఇది మేము పోయిన 10 మెంబర్స్ని, కానీ ఈరోజు ఊసులేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు. దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో దాన్ని చదువుకుంటారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్తలాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్టింగ్ చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు, అందరు కింది స్థాయి అనుకుని న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ కోసం రాలే. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జెన్యున్గా ఉంటుంది. రెండోది సార్, అబద్ధాన్ని ప్రచారంలో పెట్టా నిజమవుతాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నారు. ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా? నిరుద్యోగుల మీద పెట్టద్దు, ఏమి తెలియని పిచ్చి వాళ్ళ పెట్టాలి.